తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జిల్లాల అధ్యక్షులను నియమించారు. అందులో భాగంగా వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవికి ఇటీవల నియామకం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సామాజిక సమీకరణాల పేరుతో ఊహించని నాయకుడిని ఎంపిక చేసింది. మైనార్టీ నేత ఆయూబ్ను వరంగల్ డీసీసీగా నియమించారు. నిబద్ధతతో పనిచేసిన వారికి పార్టీ అవకాశం కల్పిస్తుందని అంటున్న వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి డీసీసీ పదవులను అయితే ప్రకటించడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే మనకు వరంగల్ జిల్లాకు డీసీసీ పదవి వచ్చినటువంటి మహమ్మద్ అయూబ్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటాం అసలు డీసీసీ పదవి ఎలా వచ్చింది, వారి కృషి ఏంటి అని చెప్పండి. మీరు గత 20 సంవత్సరాలుగా రాజకీయాలు ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే శక్తియుతంతో పనిచేస్తున్నారు. మీకు డీసీసీ పదవి రావడం వల్ల ఎలాంటి సంతోషం తెలియజేస్తున్నారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచితమైన స్థానం సమయం వచ్చినప్పుడు కల్పిస్తారని చెప్పి, సమయం వచ్చినప్పుడు వాళ్ళకి వస్తుందని చెప్పి నిదర్శనమే ఉదాహరణే నేను. కాంగ్రెస్ పార్టీలో మామూలు కార్యకర్తను నేను మండల్ ప్రెసిడెంట్ తర్వాత జిల్లా కార్యదర్శి, మైనార్టీ సెల్ అధ్యక్షునిగా, పిసిసి కార్యదర్శిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వం పిసిసి కార్యదర్శిగా ఇలా ఎన్నో పదవులు తీసుకున్నా కూడా మొక్కవని దీక్షతో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినా కూడా కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకొని ఎక్కడ ఏ విధమైన కార్యక్రమం ఉన్నా కూడా నా వంతు బాధ్యతగా నా తోటి కార్యకర్తలను తీసుకొని అక్కడ పాల్గొనడం, అవి ఎన్నికలైతేనేమి బహిరంగ సభలైతేనేమి, దానికి చూసి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న వాళ్ళను గుర్తించి ఏదైతే కేంద్ర ఏఐసిసి బృందం పరిశీలకులు ఇక్కడికి వచ్చిందో వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మనుషులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే నాకు డీసీసీ రావడం జరిగింది. మీరు డీసీసీ పదవి వచ్చిన తర్వాత మొదటిసారిగా మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. దాన్ని ఎలా అంటే పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీ ఎలా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సర్పంచ్లో టికెట్ పోటీ పడుతూ ఉన్నారు. దానిలో ఎవరికొకరికైతే టికెట్ వస్తుంది, దాన్ని శాసనసభ్యులు, ఇప్పుడు నాకున్న 4 శాసనసభ్యులు వారు సమన్వయం చేసుకుంటూ అక్కడ టికెట్ ఇస్తూ ఉన్నారు. టికెట్ రాని వారికి ఇంకా ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రత్యేకమైన పదవులు ఉన్నాయి. కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా పోటీ నెలకొన్నదంటేనే మనం విజయం సాధించినట్టు లెక్క. కాబట్టి కలిసికట్టుగా విజయం సాధించుకొని అటు గ్రామం నుంచి నియోజకవర్గం, మండలం నుంచి నియోజకవర్గం, నియోజకవర్గం నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రతి కార్యకర్త కంకణబద్దులై ఉన్నారు, కార్యోన్ముఖులై ఉన్నారు. కాబట్టి ఇంత పోటీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధించే విధంగా మా ఎమ్మెల్యే శాసనసభ్యులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు రేపటి నుంచి నేను కూడా జాయిన్ అయ్యి నా యొక్క కర్తవ్యాన్ని సంపూర్ణంగా బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పి తెలుపుకుంటా ఉన్నాను. మీరు అంటే డీసీసీ పదవి రావడానికి దాదాపు 20 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారు. ఈ డీసీసీ పదవి రావడానికి ఎంతగానో కృషి చేస్తూ వచ్చేది? అంటే వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నేను ఇప్పుడే చెప్పిన, పదవులు అందరికీ రావాలంటే రావు, దానికి సమయం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నాతో పాటు ఒక 5-6 ఈ డీసీసీ పదవిని ఆశించారు. వాళ్ళు కూడా సమర్థులు కాదు అని మనం ఎవరిని అనలేము. సమర్థులు అడిగిన తర్వాత అందరికైతే ఇవ్వలేరు. నాకు సీనియారిటీ ప్రకారం పార్టీ మారని విధేయత, పార్టీ కోసం కష్టపడ్డ తత్వం, వీటన్నిటికన్నా ఒక మైనార్టీ నేతగా రాష్ట్రంలో మన ముస్లింలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశంతో నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళను కూడా వారి స్థాయిలో వేరే పదవులు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే, పార్టీ మారకుండా పార్టీ కష్టకాలంలో విధేయునిగా ఉండి కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది, వాళ్ళకు పదవులు వస్తాయి. దానికి ఉదాహరణ నేను. ఇది పార్టీని నమ్ముకొని ఎప్పుడైతే ఉంటారో వారికి మాత్రం కాంగ్రెస్ పార్టీలో సముద్ర స్థాయి మాత్రం కల్పిస్తుంది. మనం చూసుకున్నట్టు ఉదాహరణకు నేనే అని చెప్పేసి అయ్యప్ప చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ డీసీసీ పదవులు మాత్రం అంటే పార్టీని నమ్ముకున్న వారికి మాత్రం అందిస్తుందని చెప్పేసి అయ్యప్ప చెప్తున్నారు. పవన్తో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.